ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు అంటే కాలేబు. ఈ కాలేబు మరి దేవునికి నమ్మకముగా మరి పనిచేసినటువంటి భక్తుడు, తన బలవంతుడు కూడా. కనుక మరి బలవంతుడు, మానసికంగా నిలబడగలిగిన, దేవుల్లో నిలబడగలిగిన శక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ బలవంతుడు గురించి కోరహ కుమారులు ఏమని చెప్పారు అంటే 84వ కీర్తన 5వ వచనంలో, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. ఎవరు ధన్యులు అని అంటే మానవుల మూలంగా బలం పొందుకున్న వారు కాదు. మనం బలవంతులు అని చెప్పుకునే వారిని బలవంతులం కాదు. ఎవరి చేత బలవంతులం కావాలి చెప్పండి? దేవుని చేత మనం బలవంతులం కావాలి. కనుక కాలేబు వలె దేవుల్లో బలవంతంగా జీవించాలి అనే పట్టుదల మనము కలిగి ఉండాలి. దేవుని ద్వారా మనము బలం ఏ విధంగా పొందుకోగలం? 5-6 విషయాలు నేను చెప్తాను. దేవుని స్తోత్రం. దేవుని వలన, దేవుని ద్వారా మనము బలము ఏ విధంగా పొందుకోగలం? మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి. బలం ఎట్లా పొందుకుంటాం మనం? మన ఆత్మీయ జీవితంలో వాక్యం ద్వారా, ఓకే, ప్రార్థన ద్వారా, ఓకే, దేవుని మాట వినడం ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, గట్టి చెప్పు. ఆయనకి ఇష్టంగా బ్రతికినప్పుడు ఆత్మీయ బలం పొందుకుంటాము. ఇంకా దేవుని దర్శనాల ద్వారా బలం పొందుకుంటాం. ఇంకా చెప్పట్లా, మొబైల్ చెప్పట్లా, పరిశుద్ధాత్మ ద్వారా బలాన్ని పొందుకుంటాం. మీరు చెప్పినవన్నీ కూడా కరెక్టే. మరి నాకు తెలిసినవి కూడా చెప్పాలిగా. మీకు తెలిసినవి మీరు చెప్పారు, నాకు తెలిసినవి నేను చెప్తా. నెంబర్ 1, బలము పొందుకోవడానికి విశ్వాసము ద్వారా దేవుని బలం పొందుకోగలం. ఎట్లా పొందుకుంటాం చెప్పండి? విశ్వసించడం ద్వారా. ఈ విశ్వాసం అనేది మనం పద్దాగా ఉపయోగిస్తున్నాం కాబట్టి విశ్వాసం మాట యొక్క విలువ తెలియట్లేదు మనకి. ఆ విలువ తెలుసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళాల్సిందే. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిందట. ఆయన విశ్వాసము ఆయనకు బలాన్ని ఇచ్చింది, నీతిని తెచ్చిపెట్టింది, నీతి అనే బలాన్ని తెచ్చిపెట్టింది. కనుక మరి అబ్రహాము దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సామర్థ్యం కలిగిన వాడు. ఆయన ఖచ్చితంగా నేను ఉంచిన విశ్వాసానికి రూఢిగా నేను ఏదైతే నా దేవుని నమ్మానో దాని మూలంగా, నా విశ్వాస మూలంగా బలము పొందుకుంటాను అని అనుకున్నాడు అబ్రహాం. అట్టి బలము కలిగిన విశ్వాసాన్ని అబ్రహాం గారు కలిగి ఉన్నారు. మరి మన పితరుడైనటువంటి అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏ వాగ్దానం అది? నీకు అనేక జనములకు తండ్రి వగుదు అని చెప్పాడు. కానీ అబ్రహాము 100 సంవత్సరాల వయసులో తన శరీరము బిడ్డలను కనడానికి మృతతుల్యమైనటువంటి తన భార్య అయిన శారా గర్భము మృతతుల్యమైపోయింది. అంటే గర్భము దాల్చడానికి ఏమాత్రమును కూడా సహకరించనటువంటి వయస్సు. అయితే
కానీ దేవుడు ఏదైనా చేయగలడు అని విశ్వాసము ఉంచాడు. ఎవరైనా అబ్రహాము గారు. మరి బైబిల్లో రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, రోమాపత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదవగలిగిన త్వరగా చదవాలి. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి, ఇలాగ ఉండునని చెప్పిన విధానమును బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు, తను అనేకమైన జనములకు తండ్రి యగునట్లు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు గమనించాలి. అతడు నిరీక్షణ కలిగి నమ్మే. ఆ నిరీక్షణ కలిగి ఉండడానికి ఇద్దరు వృద్ధులే. ఎటువంటి శారీరక సంబంధమైనటువంటి శక్తిహీనులు వాళ్ళు. ఆధారం లేదు. వీళ్ళు శారా గర్భం దాలుస్తుంది అని ఆ ఆధారం లేదు. ఇక అటువంటి ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను అని వ్రాయబడింది. దేవుని స్తోత్రం. ఆధారం లేనప్పుడు మనం కూడా నమ్మడమే విశ్వాసం. ఆ విశ్వాసము ద్వారా దేవుడు తన బిడ్డలకు బలమును అనుగ్రహించే దేవుడైనాడు. అంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, విశ్వాసము ద్వారా బలమును కలుగజేసే దేవుడు. స్తోత్రం చెప్పుకోవడానికి అవకాశం మీకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక బలహీనులను దేవుడు బలపరిచే దేవుడై ఉన్నాడు, బలమునిచ్చే దేవుడై ఉన్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి బలం పొంది నీకు చేయబడ్డ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. దేని ద్వారా బలం పొందుకుంటాం చెప్పండి. మొదటి విషయం, విశ్వాసము ద్వారా బలం పొందుకుంటాం. ఎవరి బలం? దేవుని బలం. అందుకని కుమార్ రాశారు, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. ఆయన మూలంగా, దేవుని మూలంగా బలం పొందుకోవాలి. దేవుని మూలంగా బలం పొందుకోకుండా మన బలాన్ని మనం నమ్ముకుంటే అది ఎప్పటికీ ఎన్నటికీ కుదరనటువంటిది. కొంతమంది వారికున్న బలాన్ని బట్టి ఆనందిస్తారు, సంతోషిస్తారు. కానీ వారి బలము వారికి అక్కరకు రాదు. అక్కరకు వచ్చే బలం ఏదంటే నీవు విశ్వాసము ద్వారా పొందుకున్న బలము ద్వారా దేవుని బలం పొందుకుంటా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఆ మాట ఏమిటి అంటే, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయపడతారు. దేవుని స్తోత్రం. మనమైతే దేవుని వలన అతిశయపడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన అతిశయ కారణం ఎవరు చెప్పండి? దేవుడే. మనం ఎంత చేసినా మన బలము మన అవసరతకు అక్కరకు రాదు. కనుక బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆ విశ్వాసము, ఆ బలము వలన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు అనే దేవుని వాక్కు చేత బలము పొంది ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు. మరి నీకుందా? మనకుందా దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆ హక్కు మనకుందా లేదా? చెప్పండి.
అందరూ వాళ్ళ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నీకు ఒక వాగ్దానం చేసినప్పుడు అది ఏ విషయమైనా కానివ్వండి, ఖచ్చితంగా నీవు దేవునిలో ఉండి దేవుని బలం పొందుకున్న వ్యక్తిగా ఉంటూ కొనసాగుతూ ఉంటే దేవుని యొక్క బలమును మనము స్వతంత్రించుకొనగలము. దేవుని స్తోత్రం. విశ్వాసము ద్వారా కనుక దేవుని యందు విశ్వాసం నుంచి బలం పొంది నీకు చేయబడిన వాగ్దానమును స్వాతంత్రించుకోను. మనకు దేవుడిచ్చినటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని మనం సొంతం చేసుకుందాం. సొంతం చేసుకుంటే నువ్వు దేవుని చేత బలం పొందితే దేవుని యొక్క దృష్టిలో నేను కూడా గొప్పవారంగా ధన్యులంగా కనబడతాం. ఇకపోతే రెండవ విషయం, క్రీస్తు యేసునందు కృప ద్వారా బలము పొందుకోగలమంట. కృప ఎవరు చెప్పండి? కృప ఎవరిది? అది దేవునికి చెందినటువంటి మాట. కృప లోకంలో ఎక్కడా కూడా రేరుగా తప్ప ఉపయోగించబడే మాట బైబిల్లో ఎక్కువగా కృప పొందుట. కృప అంటే అనేక పర్యాయాలు మీకు చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? యోగ్యత లేని వారికి యోగ్యతను కలుగ చేయడమే కృప. మనకు ఏ యోగ్యత లేదు, కానీ మనం కృప చేత రక్షించబడిన వారిని. ఆయన కృప మన పట్ల చూపిస్తేనే ఆయన యొక్క ఆ కృపను మనం పొందుకునే వారిగా ఉన్నాం. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతి పత్రిక, పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత, ఇదిగో తిమోతి, ప్రభు కృప మనకు కావాలి. ప్రభు కృప ద్వారానే మనము ఆశీర్వదింపబడిన స్థితిలోనికి వెళ్తాం, దీవించబడిన పరిస్థితుల్లోనికి వెళ్తాం. అందుకు మనకు కావాలి, ఏం కావాలి చెప్పండి? దేవుని కృప కావాలి. దేవుని కృప లేకుండా ఏ మనుష్యుడు కూడా బలము పొందలేడు. అందుకనే తన కుమారుడైన తిమోతికి చెప్తున్నటువంటి మాట, ఆ కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసు రాయబారి అయినటువంటి పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఖైదీగా ఉండి కూడా నీవు క్రీస్తులో బలవంతుడుగా ఉండు. పౌలు గారి యొక్క ఆలోచన అంతా కూడా రక్షించబడిన ఆత్మలు బలహీనంగా ఉండటం ఇష్టం లేక మాట చెప్తున్నాడు. నీవు బలవంతుడుగా ఉండాలి. నీ సంఘంలో ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా ఎట్లా ఉండాలి? బలవంతులుగా ఉండాలి. అందుకు నీకేం కావాలి? క్రీస్తు యేసు కృప కావాలి. క్రీస్తు యేసు కృప లేకుండా నీవేమీ కూడా చెయ్యలేవు. కనుక బలపరుస్తూ రాసినటువంటి మాటలు, ఈ బలం కృప ద్వారా ఉచితంగా అనుగ్రహించబడేది. ఈ కృప పొందుకోవడానికి మీరు ఏమైనా చెల్లిస్తున్నారా? ప్రతిరోజు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాం, కృపను పొందుకున్నాం. మనం ఈ రోజున సజీవులంగా ఉన్నాము అని అంటే అది దేవుని కృప మాత్రమే. ఆయన కృప ద్వారా మాత్రమే ఈ రోజున మనం జీవించగలుగుతున్నాం. కనుక క్రీస్తు యేసులో ఉన్నటువంటి విశ్వాసులందరికీ కూడా ఉచితంగా దేవుడిచ్చే వరం ఇది. వరం అంటే ఏంటి చెప్పండి? ప్రజలు
మునులు ఏం చేస్తారట? తపం చేస్తారు. పంటల్లో అడవులు అక్కడక్కడ చెట్ల కింద మరి పాలు పొడుచుకొని జుట్టు అందరికి సన్నాస వేసం వేసుకొని చెప్తా ఉంటారు కదా, కూర్చుంటారు కదా. వాళ్ళు చేసిన తపస్సు గట్ట దేవుడు లేకపోతే దేవతో ప్రత్యక్షమై, ఓ నరుడా, నీవు నా ఎదుట కూర్చొని తపస్సు చేశావు, నీ మనసును నిమగ్నం చేసుకున్నావు. నిమగ్నం చేసుకున్నటువంటి నీకు ఏం కావాలో కోరుకోనైనా అని దేవత అడిగితే, ఎంతకాలం తపస్సు చేసినా ఆ తపస్సుకు ఫలితంగా తనకు కావలసిన ఆధ్యాత్మికమైనటువంటి దానిని కోరుకోకుండా ఏం కోరుకుంటారు? అనవసరమైన పిచ్చి కోరికలు కోరుకుంటారు. మనం కూడా కొన్నిసార్లు దేవుడు మీరు ప్రార్థన చేసి 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 కన్నీరు పెట్టి 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 పెట్టిన తర్వాత, అమ్మ విశ్వాస వీరుడా, నీకేం కావాలి అని దేవుడు అడిగాడు అనుకోండి, ఏం కావాలి? నువ్వు పట్టుకున్నదల్లా బంగారం అయిపోవాలి. ఎందుకంటే లోకంలో ఉన్నది అంతా కూడా విలువైంది. లోకంలో ఉన్న వాటన్నిటికంటే బలమైంది బంగారం. బంగారం నేనేది ముట్టుకుంటే అది, పెన్ను ముట్టుకుంటే బంగారం అయిపోవాలి, ఇది ముట్టుకుంటే బంగారం అయిపోవాలి, బైబిల్ పట్టుకుంటే బంగారం అయిపోవాలి, అంతా బంగారం అయిపోవాలి. ఏం చేసుకోవడానికి వాడు బొంద. సరే నీకు ఇచ్చాను పో అన్నాడు. ఆ మునీశ్వరుడికి ఇచ్చాను పో, నువ్వు కోరుకున్నదాన్ని నేను ఇచ్చానులే అన్నాడు. అప్పుడు ఇంటికి వచ్చి భార్యతో చెప్తున్నాడు, నాకు దేవుడు భలే వరం ఇచ్చాడు, ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుందని ఆనందంగా సంతోషంగా ఇక బాగా పొద్దు నుంచి సాయంకాలం దాకా తిండి తెప్పులు లేకుండా అదే పనిగా ఉన్నాడు. ఏమై తెలమా ఆశ అవుతుంది, బాగా భోజనం పెట్టుకోవచ్చు అన్నాడు. పల్లెలు అన్నం, గిన్నెలు అన్నం కలుపుతుంటే అన్నం ఏమైపోయిందంట? మెతుకు బంగారం అయిపోయిందంట. ఇక్కడ తినటానికి ఆయన పనికొచ్చిందా? మనం కూడా కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేమించి కృప ద్వారా, ఉచితమైన కృప ద్వారా మనకు దేవుడు ఏదైనా అనుగ్రహిస్తే దానిని సరైన రీతిలో ఆత్మ సంబంధమైన ఎదుగుదల కొరకు నీవు దేవుడు వరం అడిగితే కృప ద్వారా దేవుడు నీకు ఆ వరాన్ని దేవుడు ఇస్తాడు.